హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో 5 minutes టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, నిఫ్టీ ఆల్మోస్ట్ 4 days నుంచి ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 24,500 to 24,650 or 700 రేంజ్లో మార్కెట్ కంటిన్యూస్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ ఏదైతే అనాలిసిస్ వీడియో చేశానో, వీక్లీ అనాలిసిస్ లాస్ట్ వీక్, సో క్లియర్లీ మాట్లాడుకున్నాం మార్కెట్ ఏదైతే లాస్ట్ ఎక్స్పైరీ ఉండేనో ఆ లాస్ట్ ఎక్స్పైరీలో ఏదైతే మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో ఆ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఇక్కడ మనకు వాలటిలిటీ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసింది. సో ఇక్కడ అప్ సైడ్లో మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ 24,680 24,700 లెవెల్ దగ్గర 3 days నుంచి కూడా రిజెక్ట్ చేస్తుంది. ఇది మనకి 10th 11th అండ్ ఇవాళ మార్కెట్లో 12th. ఈ 3 days నుంచి కూడా మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేస్తూ మార్కెట్ అనేది ఇవాళ ఈ లెవెల్స్ ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 915 క్యాండిల్ లో ఉందో అది బ్రేక్ చేసింది, దాని కింద ట్రేడ్ అవుతుంది. ఓకే, మార్కెట్ ఇక్కడ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా అప్ సైడ్ రావచ్చా అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో ఇవాళ అయితే మార్కెట్ అనేది ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళి ట్రాప్ చేసి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది. కంప్లీట్ డే అంతా కూడా నెగిటివ్లో ఉండేది. సో నెక్స్ట్ మార్కెట్లో దగ్గర మార్కెట్లో సపోర్ట్ ఉంది, అది 24,500 లెవెల్. సో 24,500 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఇక్కడ రీటెస్ట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 24,500 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే ప్రైస్, అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 24,400 అండ్ 24,350 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 24,350 ప్రీవియస్లీ మంచి రెసిస్టెన్స్ ఉండే, అది కాస్త స్ట్రాంగ్లీ సపోర్ట్ అయింది. సో ఈ లెవెల్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మార్కెట్ 24,500 కింద కనుక ట్రేడ్ అవుతుంటాయి. సో అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలి అంటే మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఉన్న రెసిస్టెన్స్ ఇవాళ హై అండ్ ప్రీవియస్ డే హై. సో 24,680 ఆర్ 24,700 లెవెల్ హై నిఫ్టీలో. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి. అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 24,600 పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 24,600 పైన ప్రైస్ వెళ్ళి మార్కెట్ హయ్యర్ ప్రైస్ స్ట్రక్చర్ కనుక ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ సింపుల్ ట్రేడ్ ప్లాన్. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడితే డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ రేంజ్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ 6 days నుంచి మార్కెట్ ఇదే క్యాండిల్ రేంజ్లో ఉంది మీరు చూసినట్టయితే. కాకపోతే ఈ పాయింట్లో మార్కెట్లో దగ్గర ఇక్కడ సపోర్ట్ ఉంది మార్కెట్లో. ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్, బ్రేక్ అయిన లెవెల్. సో ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, అది 24,500 లెవెల్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు, ఈ లోస్ని టెస్ట్ చేయవచ్చు. అంటే 24,350 అండ్ 24,400 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం ఇది ట్రేడ్ లాజిక్, ఇదే సింపుల్. మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయిందో ఆ సపోర్ట్ బ్రేక్ అయిపోయి మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 24,500 బ్రేక్ అవుతే అప్పుడు మనం ఇక్కడ డౌన్ సైడ్లో టార్గెట్ చేయవచ్చు. అదే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మీరు హైస్ చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్స్ ఈ హైస్ ఉన్నాయి కదా, ఈ హైస్ని కూడా మార్క్ చేస్తే 24,700 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వస్తుంది. మార్కెట్ అట్లీస్ట్ 24,600 పైన సస్టైన్ అవుతే అప్పుడు మనం 24,700ని టార్గెట్ చేయొచ్చు. అది బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు మనం ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24,800 వరకు నిఫ్టీలో. ఓకేనా, సో ఇది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వల్ల నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 174 points 53,200 వరకు మార్కెట్ వచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 6 days నుంచి ఇదే క్యాండిల్ రేంజ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక సపోర్ట్ ఉంది, దగ్గర 52,600 500 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 days లో బ్రేక్ చేసి క్లోజ్ చేసింది 53,200. రేపు ప్రైస్ కనుక
ఏదైతే ఇవాళ లో ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీ 53,000 లెవెల్ అండ్ దానికన్నా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ మార్కెట్ 53,400 అండ్ 53,500 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో అట్లీస్ట్ 53,500 పైన సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ 53,200 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇవాళ లో బ్రేక్ చేసి కింద ట్రేడ్ అవుతుంటే కనుక పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ 53,000 దానికన్నా కిందికి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 3 డేస్ లో బ్రేక్ చేసి డౌన్ సైడ్లో ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక లో ఉంది, అది బ్రేక్ చేసి ఇవాళ లో బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ రావచ్చు. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది అండ్ 53,500 కానీ 200 లెవెల్స్ కానీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఇంకా డౌన్ సైడ్ డ్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. 53,000 దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైస్ అనేది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి, ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ 53,200 పైన సపోర్ట్ తీసుకోవాలి అండ్ 53,400-500 పైన సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ హైని అంటే 53,800-900 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అప్పుడు మనం ఈ లెవెల్స్ పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ చూసుకొని సెన్సెక్స్ కూడా చూసుకుందాం. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు, ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ లాగానే కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ఉంది అండ్ మనం చూస్తే కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ 6 డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది. 24,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ దగ్గరలోనే 2 డేస్ లోస్ ఉన్నాయి అండ్ ఇవాళతో కౌంట్ చేస్తే 3 డేస్ లోస్. దీని కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఇంకొక సపోర్ట్ ఉంది అండ్ ఆ లెవెల్స్ వరకు రావచ్చు అండ్ అక్కడ నుంచి మార్కెట్ ట్రాప్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి అనుకోండి, దెన్ అప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు 24,400 సపోర్ట్ వరకు. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఈ రేంజ్ ఉందో అది బ్రేక్ అవుతాయని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 24,800 లెవెల్ బ్రేక్ అయితేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది ఇవాళ క్యాండిల్లో. సో లో బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 24,600 అండ్ దానికనే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో కూడా. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో సెన్సెక్స్ కూడా పెట్టుకుందాం మనం. సో ఇంపార్టెంట్, చాలామంది సెన్సెక్స్ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో సెన్సెక్స్ ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ సేమ్ ఉంటుంది, చాలాసార్లు చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను, సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది కంప్లీట్లీ ఆల్మోస్ట్ 6 డేస్ నుంచి మార్కెట్లో. ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ఉంది. సో రేపు మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఇది ఇంపార్టెంట్ లెవెల్, 81,200 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, దగ్గరలో ఇంకొక సపోర్ట్ లెవెల్ కూడా వస్తుంది 81,000 లెవెల్ అండ్ దానికన్నా కిందకి. సో ఈ మార్కెట్ కనుక 81,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఇంకా డౌన్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్కి. ఓకేనా, సో 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఒక పిక్చర్ అనేది మీరు పెట్టుకోండి, దాని తర్వాత లో టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే సైడ్ వేస్లో ఉంది. దాని తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 2 to 3 డేస్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దానికన్నా కింద ట్రేడ్ అవుతుంది. సో ఇది ఒక నెగిటివ్ లెక్క చూడొచ్చు. సో రేపు మార్కెట్ ఈ లోస్ కింద ఏదైతే ఇవాళ డేలో అండ్ ఇక్కడ ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో దాని కింద లోలో ట్రేడ్ అవుతుంది. డౌన్ సైడ్లో పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో ఎక్స్పైరీకి. అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే క్లియర్లీ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఒక రేంజ్ ఉందో ఆ క్యాండిల్ రేంజ్లో మార్కెట్ ఉంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఒక బాటమ్ దగ్గరకు వచ్చేసింది మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్. సో ఇది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేయాలి. సపోర్ట్లకి యాక్ట్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, నెక్స్ట్ మార్కెట్ ఈ లోని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే 80,800 ఆర్ 80,600 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఈ లో బ్రేక్ చేస్తే. అంటే 81,200 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక్కడ సింపుల్గా మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది ఒక ప్లాన్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఎందుకంటే ఇది సపోర్ట్స్లో జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే అట్లీస్ట్ మార్కెట్ 81,500 పైన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుండాలి. బికాజ్ ఇక్కడ నుంచి ఏదైతే బ్రేక్ డౌన్ క్యాండిల్ ఉందో మార్కెట్లో రిజెక్షన్ క్యాండిల్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనం పాజిటివ్
ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ పాజిటివ్లో మార్కెట్లో అట్లీస్ట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తున్నట్టు అండ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేస్తున్నట్టు. ఓకేనా, సో ఈ లెవెల్స్ని టార్గెట్ చేస్తున్నట్టు. ఇది మనకి సెన్సెక్స్లో రేపటికి ప్లాన్. సో నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే మనకి సో నిఫ్టీ మనకి 24,500 లెవెల్ సపోర్ట్ లెక్ యాక్ట్ చేస్తుంది. 52,000 అండ్ 1,16,000, 24,400. ఇక్కడ మనకి 16,000, 62,000 ఉంది. అండ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ చూసుకున్నట్టయితే 24,600 లెవెల్ దగ్గర 1,09,000 దగ్గరగా ఓఏ ఉంది, చేంజ్ ఇన్ ఓఏ. అండ్ అదేవిధంగా ఓఏ వచ్చేసి 1,48,000 అండ్ 24,700 లెవెల్ దగ్గర మనకి 38,900 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డేటాని 24,900 అండ్ 25,000 లెవెల్. సో రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మనం చూసినట్టయితే కాల్ సైడ్ హ్యూజ్ కాల్ రైటింగ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం సపోర్ట్స్ అనేది వీక్గా కనిపిస్తున్నాయి అండ్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో నిఫ్టీ యాజ్ పర్ డేటా కూడా మనం చూసినట్టయితే నెగిటివ్ కనిపిస్తుంది. ఓకేనా, సో అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయంటే US 30 అంటే డౌ జోన్స్ నెగిటివ్లో ఉంది అండ్ US టెక్ నాస్డాక్ నెగిటివ్లో ఉంది అండ్ డాక్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్కి వచ్చేస్తే హ్యాంగ్సెంగ్ స్ట్రాంగ్గా ఉంది, దగ్గర 300 పాయింట్స్ దగ్గర పాజిటివ్లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్లో హ్యాంగ్సెంగ్ అంటే చైనా మార్కెట్సే బాగా పాజిటివ్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉన్నాయి, బట్ US మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. ఓకేనా, సో ఓవర్ నైట్ అంతా కూడా ట్రాక్ చేద్దాం. సో నేను అది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్స్ చేయండి, ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో ఇలా ఎక్స్పైరీ లాస్లో ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.